మొదట ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు ఏం చేయబడతాయి? అనుగ్రహించబడతాయి అనే మాట ఉంది చూసారా? దేవుడు పట్టుకున్నాడు, దేవుని కనుగొన్నాడు, డిసప్పాయింట్ అవ్వలేదు. ఈసారి ఇంకొంచెం ప్రయాసపడ్డాడు, కష్టపడ్డాడు, ప్రార్థన చేసుకున్నాడు, అటెంప్ట్ చేశాడు. 172 మార్కులు గవర్నమెంట్ జాబ్ సాధించాడు. ఒకవేళ ఎవరైనా ఇఫ్ యు ఆర్ స్ట్రగ్లింగ్ టు గెట్ ఎ జాబ్ టుడే, ఒక జాబ్ సాధించడం కోసం మీరు స్ట్రగుల్ అవుతున్నారా? కీప్ ప్రేయింగ్, డోంట్ గెట్ డిసప్పాయింటెడ్. ఒక పరీక్షలో నువ్వు ఫెయిల్ అయిపోయి నువ్వు డిసప్పాయింట్ అవ్వద్దు. ఒక పరీక్షలో ఫెయిల్ అయిపోయాను కాబట్టి ఇంక నేను మళ్ళీ ట్రై చేయనండి అని అనొద్దు. ఒక పరీక్షలో నువ్వు అనుకున్న మార్కులు రాలేదని చెప్పి నువ్వు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. లేదా పురుగుల మందు డబ్బా కావాలని, లేదా అవి ఇవి కావాలని ఆత్మహత్య కోసం పరిగెత్తాల్సిన అవసరం లేదు. లైఫ్ ఈజ్ నాట్ ఏ జాబ్, జాబ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. జీవితం అంటేనే ఉద్యోగం కాదు, లేదా ఉద్యోగం అంటేనే జీవితం కాదు. ఉద్యోగం అనేది జీవితంలో ఒక భాగం మాత్రమే. ముందు జీవితం యొక్క విలువ తెలుసుకో, దేవుని ప్రేమను అర్థం చేసుకో, ఆయనకు నీ జీవితాన్ని సమర్పించు. ఆ తర్వాత దేవుడు నీకు కావలసిన సమస్తాన్ని ఏం చేస్తాడు? ఆయన సమకూర్చే దేవుడు ఆయన.